కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రిషి కాన్వెంట్ స్కూల్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కందుకూరి ఆంజనేయులు ఆధ్వర్యంలోని భారతదేశం మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది మరియు విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మెతుకు హేమలత పటేల్ హాజరయ్యారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లం లింగమూర్తి పటేల్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, అణగారిన వర్గాల మాతృమూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంటా అజయ్ పటేల్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పార్లమెంట్ ఇన్ఛార్జి కాల్వ మధుబాబు, రాష్ట్ర కార్యదర్శి గోషికే శంకర్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మానకొండూరు మండల అధ్యక్షులు ముఖ్యరా సతీష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చిందం సాగర్ కిషన్, బీసీ ఫౌండేషన్ అధ్యక్షులు గుట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా 195 జయంతి సందర్భంగా ఈరోజు మన స్థానిక రిషి కాన్వెంట్ స్కూల్లో జయంతి వేడుకలు జరపడం జరుగుతూ ఉంది. ఏదైతే మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి, ఇలా ఎక్కడ చూసినా కూడా సావిత్రిబాయి పూలే అంటే ఇలా ప్రతి స్కూల్లో కూడా టీచర్లు కానీ అందరూ కూడా ఒక గౌరవంగా చెప్పుకొని పోతుంది. అంటే ఇలా మహిళలు ఎక్కడైతే అణచివేయబడ్డారో అక్కడ సావిత్రిబాయి పూలే ఇలా మహిళలు మనం అట్లా కాదు, ఇలా చదువు నేర్పినటువంటి ఒక సావిత్రిబాయి పూలే ఇలా ఉపాధ్యాయులు ఎక్కడైతే ఇలా దేశంలో ఇలా వాళ్ళకు చాటి చెప్పినటువంటి మహాత్మురాలైనటువంటి మహాత్మా సావిత్రిబాయి పూలే. అంటే మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇలా ఆమె పుట్టింది మహారాష్ట్రలో, మరి కానీ ఈ దేశంలోనే ఇలా గొప్పగా ఇలా చదువులో తల్లిగా ఆమె నిలబడ్డటువంటి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటి చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇలా అధికారికంగా చేస్తూ ఉంది, చాలా సంతోషమైన విషయం. కానీ మేము అనేది ఏంటంటే ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయో అక్కడ కంపల్సరీ సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని, జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మా తెలంగాణ బీ సంఘం తరఫున కూడా మేము కృతజ్ఞతలు చేస్తాం.